హలో ఎవ్రీవన్. పప్పుగుత్తి అని దంచే రోకలి బండితో ఆడుకుంటున్నారండి పిల్లలు. గోరింటాకు నూరుకున్నాం అందరం కలిసి, కాళ్ళకి చేతులకి పెట్టుకున్నాం. అదేంటో పెట్టుకుంటుంటేనే చాలా ఎర్రగా పండింది. సో మేము ఒక హాఫ్ అన్ అవర్లో తీసేస్తే మా పాప వెరైటీగా పెట్టుకుంది. ఒక చేతికి ఒక హ్యాండ్కి, అది వెరైటీ అంట. పిల్లల కవర్లు కట్టాను, అయినా కూడా కొంచెం సేపు కూడా ఉంచుకోలేదండి. వెంటనే తీసేయడం వల్ల సరిగా పండలేదు. నేను కూడా ఒక చేతికి పెట్టుకున్నాను. అయితే ఇక్కడ మా పిల్లలు స్నాక్స్ అడిగారండి. వెంటనే ఇంట్లో చందమామ బిస్కెట్లు ఉంటే కొంచెం ఆయిల్లోనే ఎక్కువ స్నాక్స్ వేగిపోయినాయి అనమాట. తర్వాత ఏ కర్రీ లేదు, ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొంచెం ఆయిల్లో ఆనియన్స్, అలాగనే శనగపప్పు, ఇలాగ తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో వేయించిన తర్వాత ఆ రైస్ను కూడా పొడి పొడి చేసి తాలింపు రైస్ చేశాను. చాలా బాగుందండి. కారం వేయలేదు, పచ్చిమిర్చి సరిపోయింది. చాలా టేస్టీగా కుదిరింది. మీకు నచ్చితే ట్రై చేయండి. అయితే ఈ బిస్కెట్లు వేగిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత గలగలలాడుతూ ఉంటాయి. ఒక